హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బీఫార్మసీ. నిన్న ఒక అతను నాకు కాల్ చేశాడు. సార్, వయాగ్రా టాబ్లెట్ రోజు వేసుకోవడం వల్ల మన బాడీకి అడిక్షన్ వస్తుందని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ వయాగ్రా టాబ్లెట్ అంటే దాంట్లో ఉండే మెడికేషన్ వచ్చేసరికి సిల్డినాఫిల్. ఈ సిల్డినాఫిల్ మెడిసిన్ తోటి ఏ కంపెనీ తయారు చేసినా కానీ అది వయాగ్రా ఎలా పనిచేస్తుందో అది కూడా అలాగే పనిచేస్తుంది. అయితే ఈ వయాగ్రా వాడేవాళ్ళు, వాడాలి అనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ వాడిన వాళ్ళు, ఈ క్వశ్చన్ అనేది చాలామందికి అరైజ్ అవుతుంది. అంటే వయాగ్రా వాడటం వల్ల అడిక్షన్ వస్తుందా అని చెప్పేసి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఈ వీడియోలో దాని గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. సో అది మీకు అర్థం కావాలి అని అంటే ఫస్ట్ మీరు 3 పాయింట్స్ గురించి తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, మీకు అసలు అంగం ఎలా స్తంభిస్తుంది. పాయింట్ నెంబర్ 2, మీకు అంగం ఎందుకు స్తంభించటం లేదు. పాయింట్ నెంబర్ 3, మీరు ఈ ట్యాబ్లెట్లు వేస్తే అంగం ఎందుకు స్తంభిస్తుంది. ఈ 3 క్వశ్చన్స్కి సమాధానం తెలుసుకుంటే మీకు వయాగ్రా వేయటం వల్ల అడిక్షన్ వస్తుందా రాదా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీకు అసలు అంగం ఏ విధంగా స్తంభిస్తుంది అంటే మీకు బ్రెయిన్లో సెక్సువల్ థాట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ నుంచి పెనిస్కి మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ వెళ్ళిన తర్వాత బ్లడ్ వెజల్స్ అనేవి బాగా ఎక్స్పాండ్ అయిపోతాయి, బ్లడ్ ఫ్లో వెళ్ళిపోతుంది, ఎరెక్షన్ వస్తుంది, అంగం బాగా గట్టిగా స్తంభిస్తుంది. దీనిని అంగం స్తంభించడం అని అంటారు. ఇప్పుడు మీకు బ్రెయిన్లో ఆలోచనలు రావాలనుకోండి, దానికి ఏం అవసరము? హార్మోన్స్ అవసరం. అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్, ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటిలైజింగ్ హార్మోన్, సీరం ప్రొలాక్టిన్, ఇలాంటివన్నీ అవసరం. వీటిలో ముఖ్యంగా టెస్టోస్టిరాన్ అనేది అవసరం. అయితే సెక్సువల్ థాట్స్ వచ్చాయి. సెక్సువల్ థాట్స్ వచ్చిన తర్వాత ఆ మెసేజ్ అనేది పెనిస్కి వెళ్ళాలి. ఆ మెసేజ్ని తీసుకెళ్లేది ఏంటి? న్యూరాన్స్. అంటే న్యూరాన్స్ వ్యవస్థ. ఈ న్యూరాన్స్ వ్యవస్థ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే మీకు ఏం కావాలి? విటమిన్ B12 కావాలి, విటమిన్ B12 కావాలి అండ్ విటమిన్ D కావాలి. తర్వాత మూడవది, మీకు ఆలోచనలు బాగానే ఉన్నాయి, తర్వాత న్యూరాన్స్ బాగానే ఉన్నాయి, మెసేజ్ బాగానే వెళ్ళింది, కానీ బ్లడ్ ఫ్లో వెళ్ళాలి కదా. బ్లడ్ ఫ్లో వెళ్ళాలి అని అంటే లోపల బ్లడ్ వెజల్స్ ఎక్స్పాండ్ అవ్వాలి, అప్పుడు బ్లడ్ ఫ్లో వెళ్తుంది. అంటే మీకు బ్లడ్ వెజల్స్ బాగుండాలి, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ బాగుండాలి. అంటే మీకు అంగం స్తంభించాలి అని అంటే హార్మోనల్ వ్యవస్థ ఒకటి, న్యూరాన్స్ వ్యవస్థ ఒకటి, రక్త ప్రసరణ వ్యవస్థ ఒకటి, ఈ 3 వ్యవస్థలు మీకు ఆరోగ్యంగా ఉంటే మీకు ఏ ప్రాబ్లం లేకుండా అంగం స్తంభిస్తుంది. ఒకవేళ మీకు అంగం స్తంభించటం లేదు అని అంటే ఈ 3 వ్యవస్థల్లో ఎక్కడో ఒక చోట మీకు కంప్లైంట్ ఉంది అని అర్థం. సో ఇప్పుడు మీరేం చేస్తున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడి, అక్కడ చూయించుకోవడానికి భయపడి మెడికల్ షాప్కి వెళ్ళి వయాగ్రా టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటున్నారు. అసలు ఈ వయాగ్రా టాబ్లెట్ ఏం చేస్తుంది అని అంటే మీకు మీ బాడీలో ఉన్న ఫాస్ఫోడైఎస్టరేజ్ ఎంజైమ్ అనే ఎంజైమ్ను, 5 అనే ఎంజైమ్ను ఇది ఇన్హిబిట్ చేసి మీ పెనిస్లోని బ్లడ్ వెజల్స్ని ఎక్స్పాండ్ చేసి బ్లడ్ ఫ్లోని లోపలికి పంపిస్తుంది, ఎరెక్షన్ వచ్చే విధంగా చేస్తుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వయాగ్రా వేసుకోవటం వల్ల మీకు రూట్ కాస్ అనేది ఫిక్స్ అవ్వదు. అంటే రూట్ కాస్ అనేది తగ్గదు, జబ్బు అనేది క్యూర్ అవ్వదు, అండ్ కోరికలు అనేవి పెరగవు. అడిషనల్గా మీకు బోనస్గా ఏమొస్తాయో తెలుసా? సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు పాయింట్కి వద్దాం మనం. మీకు అంగం స్తంభించటం లేదు అని అంటే ఈ 3 డిపార్ట్మెంట్లో మీరు రూట్ కాస్ తెలుసుకోకుండా వయాగ్రా టాబ్లెట్ ఈరోజు వేసుకున్నారు, ఈరోజు వేసుకుంటే ఈరోజు ఎరెక్షన్ వస్తుంది, రేపు వేసుకుంటే రేపు ఎరెక్షన్ వస్తుంది. ఒకవేళ 10 రోజుల పాటు కంటిన్యూగా వేసుకుంటే 10 రోజుల పాటు కంటిన్యూగా ఎరెక్షన్ వస్తుంది. 11వ రోజు వేసుకోలేదు, 11వ రోజు వేసుకోలేదు అని అంటే మీకు ఆ రోజు ఎరెక్షన్ రాదు. ఎందుకు రాదు అంటే మీరు అక్కడ రూట్ కాస్ తెలుసుకోలేదు, రూట్ కాస్కి ట్రీట్మెంట్ తీసుకోలేదు, లక్షణానికి మీరు టాబ్లెట్ వేసుకుంటున్నారు. మరి రూట్ కాస్ తగ్గకపోతే వయాగ్రా టాబ్లెట్ లక్షణానికి వేసుకుంటే రూట్ కాస్ తగ్గితే కదా మీకు ప్రాబ్లం తగ్గేది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. మీరు ఈ 3 డిపార్ట్మెంట్లలో చూయించుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి. మీరు వయాగ్రా టాబ్లెట్ వేయకుండా 100% మీకు ఎరెక్షన్ వస్తుంది, నాది గ్యారెంటీ. కావాలంటే నన్ను అడగండి. మీరు అడిక్షన్ అనేది రాదు, మనం ట్రీట్మెంట్ రూట్ కాస్కి చేసుకోకపోవటం వల్ల, అది వేసుకోకపోతే మనకి
ఎరెక్షన్ అనేది రాదు. అంతకు తప్పనిచ్చి వయాగ్రా వేసుకోవటం వల్ల ఎడిక్షన్ అవ్వకపోవటం అనేది ఏముండదు. అయితే ఇక్కడ నేను పాస్పోర్ట్ డైఎస్ట్రేజ్ 5 ఇన్హిబిటార్స్ అయినటువంటి 4 మెడిసిన్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే సిల్డినాఫిల్ ఒకటి, టడాలఫిల్ ఒకటి, ఎవినాఫిల్ ఒకటి, వడ్డనాఫిల్ ఒకటి. ఈ 4ని యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే వీటి వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి వీటికంటే మీరు రూట్ కాజ్ తెలుసుకొని దాన్ని ఫిక్స్ చేసుకుంటే వీటి అవసరం అనేది మీకు ఉండదు. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను చెప్పాలనుకున్న విషయం అయితే అది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ మీ ఫర్ యాప్లో నుంచి కాల్ చేయండి. లేదు అనుకుంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సమస్య చిన్నదైతే ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను రిప్లై ఇస్తాను. లేదు మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటే ఆ వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్.